రేవంత్ రెడ్డి అబద్దాల ముఖ్యమంత్రిగా మారారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కర్ణాటకలో కులగణన ఎలా చేయాలో సిద్దరామయ్యకు నేర్పించానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, కానీ కాంగ్రెస్ అధికారికంగా విడుదల చేసిన ఫోటోలో రేవంత్ రెడ్డి లేరన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని అబద్దాలు ఆడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారని కవిత సెటైర్ వేశారు. సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదలి రావాలన్నారు కవిత. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సామాజిక తెలంగాణను సాధించడానికి విద్యార్థులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఒక పక్క ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్న సీఎం గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా కామెడీ ఉంటది మన సీఎం గారి కథ. ఏం చేసింది ఆయన రేవంత్ రెడ్డి గారు అంటే వెళ్లి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్దరామయ్య గారికి, డీకే శివకుమార్ గారికి కాస్ట్ సెల్ ఆయన నేర్పిస్తారు. సరే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళ కథ ఏంటో మనం నిజంగానే నేర్పించిందని మనం అనుకున్నాం. మన సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చిన గంటకే రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఒక ఫోటో రిలీజ్ చేసి అందులో మాత్రం ఆయన లేడు. సీఎం లేరు, ఓన్లీ రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, అట్లనే సిద్దరామయ్య గారు ఉన్నారు. అంటే ఈయన అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. అక్కడికి పోయినా అని చెప్తుంది, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే కామెడీ చేసి ఆయన లేనటువంటి ఫోటోని రిలీజ్ చేసి పాపం రాహుల్ గాంధీ గారి దర్శనం లేక సీఎం గారికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నది. ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మొన్న బుక్ రిలీజ్ ఫంక్షన్ పోయింది. అక్కడ ఏం మాట్లాడుతున్నారు? మీరందరూ స్టూడెంట్స్ మీకు తెలుసు. నేను RSS స్కూల్ కు పోయినా, TDP కాలేజ్ కు పోయినా జాబ్ మాత్రం కాంగ్రెస్ దగ్గర చేస్తున్నా అని చెప్తున్నాడు ఆయన. కాకపోతే ఆ చేస్తున్న జాబ్ లో కూడా కనీసం 36 మార్క్స్ కూడా వచ్చినట్టయితే నాకు అనిపిస్తలేదు. స్కూల్లో కూడా కాలేజ్ లో కూడా పాస్ అయినట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే RSS స్కూల్లో చేరి TDP కాలేజ్ లోకి పోయి ఉద్యోగం కాంగ్రెస్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఎంత క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ నుంచి కనీసం ఇప్పటికి హాఫ్ సెంచరీ కొట్టిండబ్బా మన సీఎం సార్. దేనిలో హాఫ్ సెంచరీ కొట్టిందంటే ఢిల్లీకి ఫ్లైట్ లో పోవడానికి. కనీసం తన మంత్రులను తను డిసైడ్ చేసుకోలేని, మంత్రుల శాఖలను డిసైడ్ చేసుకోలేనటువంటి సీఎం గారు ఇంత బలహీనమైనటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా లేరు. ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంత బలహీనంగా లేకుండా 50 టైమ్స్ ఢిల్లీకి పోతున్నారంటే, ఏ చిన్న నిర్ణయానికైనా ఆయన ఢిల్లీకి పోతున్నారంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఈ వైఖరిని ఖండిస్తూ మరి తెలంగాణ రాష్ట్రం కోసం జరగాల్సినటువంటి నిర్ణయాలను తక్షణమే ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నేమ్ చేంజింగ్ తప్ప గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ లేదు ఇది. సో ఇట్లా ఈ పేర్లు మార్చడాలు, తెలంగాణ తల్లిని మార్చడాలు ఇవి పక్కన పెట్టి విద్యార్థుల జీవితాలు మార్చే ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.